పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక వైద్య సంస్థ అందుబాటులోకి రాబోతుంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో హైదరాబాద్ నగరానికి ముఖ్యంగా 4 వైపులా 4 ప్రధానమైనటువంటి ఆసుపత్రులు, పెద్ద భవంతులు నిర్మించాలనేటువంటి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలోనే సనత్ నగర్లో నిర్మిస్తున్నటువంటి భవనం, టిమ్స్ పేరుతో నిర్మిస్తున్నటువంటి భవనం దాదాపుగా పూర్తయింది. నెల రోజుల్లో దీన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇదే నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి భవనం. ఇది 6 అంతస్తుల భవనం. వాస్తవానికి ఇక్కడ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించాలనుకున్నారు. ఇది ఎర్రగడ్డ దగ్గర ఉన్నటువంటి చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. దాదాపు 22.6 ఎకరాల భూమిని ఈ టిమ్స్ కోసం కేటాయించారు. నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా పనులన్నీ పూర్తయినాయి. ఇక ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అలానే విజువల్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కనుక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక భారీ వైద్య సంస్థ అందుబాటులోకి వచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం ఈ భవనాన్ని కంప్లీట్ చేసి ఫినిషింగ్ వర్క్స్ పూర్తి చేసి కీలకమైనటువంటి జంక్షన్ అవుతుంది ఇది. ఎందుకంటే ఎస్ఆర్ నగర్ నుంచి సనత్ నగర్ వైపు వచ్చేటువంటి మార్గంలో ఉంటుంది. ఆల్రెడీ అక్కడ చెస్ట్ హాస్పిటల్ ఉంది. చెస్ట్ హాస్పిటల్ సర్వీసెస్ ఎర్రగడ్డ హాస్పిటల్ అని చెప్పని ఇంకొకటి కూడా ఉంది. అక్కడ మానసిక వైద్య చికిత్సాలయం కూడా ఉంది. దాని సమీపంలోనే ఆ ప్రాంగణంలోనే ఇక్కడ అన్నీ కూడా ఆయుష్ సంస్థలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఒక 22.6 ఎకరాల భూమిని కేటాయించి ఈ అధునాతనమైనటువంటి భవంతిని 4 బ్లాకులుగా నిర్మిస్తున్నారు. యాక్సెసిబిలిటీ కూడా, రాకపోకలకి రవాణాకు కూడా ఇది చాలా అనువైనటువంటి ప్రదేశం. అందుకనే ఈ నిర్మాణాన్ని ఒక నెల రోజు అంటే బహుశా ఒక 15-20 రోజుల్లో ఫినిషింగ్ కంప్లీట్ చేసేస్తారనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు. నెలన్నర రోజుల్లో ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. పూర్తిగా ప్రజలకి ప్రభుత్వ వైద్య సేవలు, అన్ని కార్పొరేట్ వైద్యం స్థాయి సేవలను అందించే దిశగా దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ నిర్మాణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక బిల్డింగ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చి ఒకసారి మనం చూస్తే కనుక ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇందులో ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు, దీని ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం మనం. ఇది ప్రభుత్వ ఛాతీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఇది 22 ఎకరాల్లో అనుకున్నాం కదా. దానిలో 11,68,344 SFTతో ఈ నిర్మాణం జరుగుతుంది. అంటే చాలా అతిపెద్ద భవంతి కింద మనం చూడాలి. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని కూడా దాదాపు ఈ స్థాయిలో విస్తరించి నిర్మాణం చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ పాత హాస్పిటల్ బిల్డింగ్ని అలానే వదిలేసి మరో చోట అంటే అక్కడ ఇంకొక బిల్డింగ్ నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. అలానే ఎల్బీ నగర్లో ఒక నిర్మాణం జరుగుతుంది ఇదే స్థాయిలో. ఇప్పుడు ఇది సనత్ నగర్లో ఉన్నటువంటి బ్లాక్ ఏలో ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్ 15 నిర్మాణం చేస్తున్నారు. ఐసీయూలు 30 ఏర్పాటు చేస్తున్నారు. అలానే బ్లాక్ బిలో ప్రధాన ఓపీడీ నమోదు చేయడంతో పాటు సెంట్రలైజ్డ్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లైనాక్ క్యాట్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా అందులో వస్తాయి. బ్లాక్ సిలో రేడియాలజీ విభాగం, పాథలాజికల్ ల్యాబ్స్, అలానే జనరల్ వార్డ్స్, ప్రైవేట్ వార్డ్స్, విఐపి సూట్స్ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటువంటి వాళ్ళు లేదా మాజీ ఎమ్మెల్యేలు నిమ్స్లో ఎలా అయితే సౌకర్యాలు కల్పించేవాళ్ళు ఇప్పుడు ఆ తరహాలో ఇక్కడ కూడా సౌకర్యాలు కల్పించడం కోసం ప్రణాళిక. ఇక బ్లాక్ డీలో పరిపాలన, అకాడమిక్ బ్లాక్ 200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియంతో సహా నిర్మాణం జరుగుతుంది. ప్లస్ ఇది 1000 పడకల ఆసుపత్రితో జరిగేటువంటి నిర్మాణం అనమాట. 1000 పడకల ఆసుపత్రి అంటే ఆ ఏరియాలో చాలా పెద్ద సౌకర్యం కింద మనం చూడాలి. పక్కనే ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంటుంది. నిమ్స్ కూడా కొంత సమీపంలోనే ఉన్నటువంటి ప్రదేశం అవుతుంది. కాబట్టి అటు ముఖ్యంగా కుకట్పల్లి, చందానగర్, మియాపూరు ఇటువంటి ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక అనువైనటువంటి ప్లేస్గా మారుతుంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి పనులు జరుగుతున్నటువంటి తీరుపైన సమీక్ష జరిపారు. వీటన్నిటిని చూసిన తర్వాత ఒక 15-20 రోజుల్లో ఫినిషింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ప్రారంభోత్సవానికి ప్రణాళికను సిద్ధం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బహుశా ముఖ్యమంత్రి ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అప్పటికి ఈ అన్నీ కూడా రెడీ చేస్తారు. ఎక్విప్మెంట్ అన్నీ కూడా రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నెల రోజుల్లో ప్రారంభించవచ్చా, లేదంటే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వచ్చేసరికి మరి కొంత సమయం పడుతుందా చూడాలి. మొత్తం మీద ఒక అధునాతనమైనటువంటి ఆసుపత్రి. అటు వరంగల్లో కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 30 డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్తో చేస్తున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నీ కూడా తెలంగాణ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళిక ఇది. యథాతథంగా వీటిని కొనసాగిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా. వీటన్నిటిని ప్రారంభోత్సవాలు చేస్తే కనుక వైద్య సేవలకి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ అమలు చేయడానికి ప్రభుత్వానికి మరింత స్వేచ్ఛ లభించే అవకాశం ఉంటుందని చెప్పని అధికారులు చెబుతున్నారు.